శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్. సో ఎక్కడ చూసినా కూడా యూత్ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. సో జెన్జెడ్ పేరుతో, నెపో కిడ్స్ పేరుతో ఒక్కసారిగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ హింసాత్మక ధోరణి అవలంబించినారు. రెండు 2008 నుంచి ఇప్పటి వరకు 14 ప్రభుత్వాలు మారినాయి. సో 2008 నుంచి మనం చూస్తే అంటే ఒక సుస్థిర ప్రభుత్వం లేకపోవడం, సుస్థిర విధానాలు లేకపోవడంతో దేశంలో యువత వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు 2001లో ఈ నేపాల్ రాజు ఒకడు ధీరేంద్ర అని మొత్తం అందరిని చంపేసి తను కాల్చుకొని చనిపోయినాడు. సీతాదేవి జన్మించిన ప్రదేశానికి సంబంధించింది, సో రామాయణ మూలాలకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అసలు లౌకికత్వం అని అంటే అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. చాలా కాలంగా నిరుద్యోగంతో ఆ దేశం బాధపడతా ఉంది. 10 సంవత్సరాల కిందట ఆ దేశంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో తీవ్ర స్థాయిలో నష్టపోయిన వాళ్లకు ఇప్పటికీ సరైన కాంపెన్సేషన్ అందలేదు. Nepali sunsa. I can talk in English, I can talk in Nepali, whatever the fuck you want. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్య జరిగిన ఎక్కడ చూసినా కూడా జెన్జీ రకమైనటువంటి ఆ యూత్ అంతా కూడా నేపాల్లో జరిగేటువంటి విషయాలు కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, తరచూ జరిగేటువంటి ఆ నిరసనలు ఏంది, ఆ నిరసనల వెనుకాల ఉన్నటువంటి కథ ఏంటో మనం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క అంశాల మీద తన వంతు సోషల్ మీడియాలో కావచ్చు, పాడ్కాస్ట్ల ద్వారా తనకున్నటువంటి నాలెడ్జ్ని ఎప్పటికెప్పుడు షేర్ చేసినటువంటి అమిగోస్ ఐఏఎస్ ఫ్యాకల్టీ ద్వారా మనకు సుపరిచితులైనటువంటి రాజేంద్ర శర్మ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం అసలు విషయాలేంటి, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటి, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటో కూడా మనం పూర్తిగా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. నిజంగా నేపాల్లో జరిగేటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అంటే దాదాపు ప్రెసిడెంట్ కూడా ఎవరైతే ఉంటారో హెడ్ కూడా అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ అంతా కూడా రిజైన్ చేసేసి ఇతర దేశాలకు పారిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిట్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. సో నేపాల్లో ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర సంక్షోభం నెలకొంది. సో ఇంతకుముందు మీరు అన్నట్టు ప్రెసిడెంట్ కాకుండా ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఆ పరిస్థితి ఎవరికి తలెత్తిందంటే ఆ దేశ ప్రధానమంత్రికి తలెత్తింది. ఓకే. సో శ్రీలంక, బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్. ఓకే. ఎక్కడ చూసినా కూడా యూత్ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఓకే. సో ముఖ్యంగా నేపాల్లో నిరుద్యోగం, అవినీతి, సో ఈ రెండు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా దేశాన్ని అస్థిర స్థితికి నెట్టేసింది. ఓకే. సో నేపాల్ దేశంలో 2008 నుంచి ఇప్పటి వరకు 14 ప్రభుత్వాలు మారినాయి. సో 2008 నుంచి మనం చూస్తే అంటే ఒక సుస్థిర ప్రభుత్వం లేకపోవడం, సుస్థిర విధానాలు లేకపోవడంతో దేశంలో యువత వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఓకే. ప్రస్తుతం ఆ దేశంలో 40% యువత విదేశాలకు వెళ్తుంది ఉద్యోగాలు వెతుక్కుంటూ. అండ్ ఆ దేశంలో 65% కుటుంబాలు ఈ విధంగా వలస వెళ్ళిన వాళ్ళు పంపించే డబ్బులపైనే ఆధారపడున్నారు. అంటే ఆ దేశంలో ఉద్యోగాలు దొరకని పరిస్థితి. మరి అట్లా అంటే ఆర్థిక పరంగా బాగా వెనకబడి ఉందా అంటే ఎస్, ఆర్థిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి. సో ఆ దేశంలో స్వదేశంలోనే 22% ఇంటర్నల్ డెట్స్ అంటారు, అంతర్గత అప్పు 22% ఉంటే మొత్తం అప్పులో దాదాపు 24.5% జీడిపిలో 24.5% వాళ్ళు బయట దేశాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. సో అయితే మరొక వైపు పాలకులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలోకి వెల్లడి కావడంతో అక్కడ ఉన్న యువత ఆగ్రహం కట్టలు తెంచుకొని చెప్పి అండ్ ఉద్యమానికి దారితీసింది. సో జెన్జెడ్ పేరుతో, నెపో కిడ్స్ పేరుతో ఒక్కసారిగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ హింసాత్మక ధోరణి అవలంబించినారు. యువత ఎక్కడైతే అన్రెస్ట్గా ఉంటుందో అంటే అశాంతిగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ అంత స్థాయిలో అంటే కొంచెం బంగ్లాదేశ్లో దారి తప్పినప్పటికీ నేపాల్లో మాత్రం యువత ఒక పద్ధతి ప్రకారం ఉద్యమం చేస్తూ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం కుప్పగూలిపోయిందో ప్రధానమంత్రి కూడా అక్కడి నుంచి కనుమరుగవడం అండ్ ఇతర మంత్రులు రిజైన్ చేయడము అండ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో అవినీతి పైన ఆ గళాన్ని మార్చి అవినీతి పైన కూడా వాళ్ళు పోరాడుతూ ఉండడం బట్టి సో ఉద్యమానికి
స్పష్టత లేకుండా స్టార్ట్ అయిన ఉద్యమం ఒక స్పష్టత దిశగా వెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకే. సో 1996లో ఆ దేశంలో రాచరిక వ్యవస్థ పోయింది. 2006లో ఆ దేశంలో కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే ఆ రాజు ఎవరైతే రాజ్యాధినేతగా ఉన్నారో అది కూడా పోయి రిపబ్లిక్ గా మారిపోయింది. 2008లోనే రాజ్యాంగ రచన జరిగింది. అంటే కేవలం 12 సంవత్సరాలు మహా అంటే ఒక 17 ఇయర్స్ లో మనకు మోర్ దాన్ 10 times గవర్నమెంట్ మారింది. అంటే ఎంత అస్థిరంగా ఉందో ఈ విషయం చెప్పగానే చెప్తుంది. సో ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఈ ఉద్యమం అనేది రావడం. అయితే బయటి దేశాల పాత్ర కూడా ఇందులో కొంత ఉందని చెప్పుకోవచ్చు. కానీ ప్రధానంగా నేపాల్ యువత చైతన్యవంతంగా ఈ ఉద్యమాన్ని దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే సార్ చెప్పండి, చైతన్యవంతంగా ఏదన్నా యూత్ కావచ్చు, అక్కడ ఉంటే టీనేజర్స్ అంతా కూడా సోషల్ మీడియా పరంగా కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి నిరసనంతా కూడా సోషల్ మీడియా, ఎందుకంటే టు రీచ్ ద ఫాస్టెస్ట్ కనెక్టివిటీ ఏదంటే ఉంటే సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ టీవీ ఛానల్స్ ఉన్నప్పటికీ, ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఉన్నప్పటికీ దేశం యొక్క యాంటీని ఎవరు కూడా ప్రోత్సహించారు. కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి సోషల్ మీడియా, అంటే నిజంగా సోషల్ మీడియా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మీరు అనుకోవచ్చు. కానీ సోషల్ మీడియాని బ్యాన్ చేసే రకంగా ఎందుకు వచ్చింది సార్ అక్కడ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడైనా సరే ఉద్యమానికి దీర్ఘకాలిక కారణాలు, తక్షణ కారణాలు ఉంటాయి, ఇమ్మీడియట్ రీజన్స్ అంటాం. ఓకే. సో ప్రస్తుతం సోషల్ మీడియా బ్యాన్ అన్నది ఒక ఇమ్మీడియట్ రీజన్, తక్షణ కారణం. అంటే 26 యాప్స్ని దాదాపు అంటే ఈ సోషల్ మీడియాలో ఉండే యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ ఇట్లాంటివి ఒక 26 బ్యాన్ చేసినారు. సో ఇది ట్రిగ్గర్ చేసింది. దీంతో ఒక్కసారి ఆగ్రహానికి యువత లోనైంది. ఎందుకనంటే వాళ్ళ కెరియర్ పరంగా కొంతమంది వినియోగించడం. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది మనం ఏ విధంగా వినియోగించుకుంటాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం క్లాసులు వినే వాళ్ళు ఉన్నారు, క్లాసులు విని పెద్ద పెద్ద జాబులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, చెడు మార్గం పట్టిన వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియా అనేది అన్ని సమాచారం అందిస్తుంది. మనం ఏం సమాచారం స్వీకరిస్తున్నాం అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే సోషల్ మీడియా బ్యాన్ చేశారో సో అదే క్షణంలో యువత ఆగ్రహాన్ని కట్టలేంచుకుంది. గత కొంతకాలంగా ఉన్న కారణాలను ఇది ట్రిగ్గర్ చేసింది, ఇమ్మీడియట్ రీజన్ గా మారిపోయింది అన్నమాట. సో అది ఉద్యమం బాటకు దారితీసింది, అందరూ బయటికి రావడానికి ఒక పునాదిగా పనిచేసింది. దానిపైన వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నారు, అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగం సోషల్ మీడియా గురించి ఎవరు మాట్లాడంలా. నిజంగా సోషల్ మీడియానే కారణమైతే సోషల్ మీడియా బ్యాన్ ఎత్తేసారు, అప్పటికే ఉద్యమం ఆగిపోవాలి. కానీ ఉద్యమం కొనసాగింది. పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టారు. కేవలం కాఠ్మండూనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో, పొఖారా అనే ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ యువత ఉద్యమిస్తా ఉన్నది. ఇప్పుడు అవినీతి పైన మాట్లాడుతున్నారు, ప్రత్యామ్నాయ ప్రభుత్వం పైన మాట్లాడుతూ ఉన్నారు. సో సైనికుల చేతులకు వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు, రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఆ సోషల్ మీడియా బ్యాన్ అన్నది ఒక బూచి మాత్రమే. అయితే సో ఇప్పుడు మనకు తెలుస్తా ఉన్నది అంటే అమెరికా స్పాన్సర్ చేసిన ఒక సోషల్ మీడియా కూడా గత కొంతకాలంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత, ఒక ఎన్జిఓ అది సోషల్ మీడియా పోస్టులు చేస్తూ అది కొంతమేర యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా అది ఇంతమందిని ఇంత లార్జ్ స్కేల్లో ఒక్కసారిగా రెచ్చగొట్టడం సాధ్యం కాదు. అన్లెస్ ఆ యువతలో ఏదో ఒక అన్రెస్ట్, అశాంతి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా చాలా కాలంగా నిరుద్యోగంతో ఆ దేశం బాధపడతా ఉంది. అండ్ 10 సంవత్సరాల కిందట ఆ దేశంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో తీవ్ర స్థాయిలో నష్టపోయిన వాళ్లకు ఇప్పటికీ సరైన కాంపెన్సేషన్ అందలేదు. సో ఇంకా విపత్తులు వస్తూనే ఉన్నాయి, వరదలకు గురవుతూనే ఉన్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మాత్రం అరకొర మాత్రమే ఉన్నాయి. సో ఒక ప్రభుత్వం స్టెబిలిటీ స్థాయికి వచ్చేసరికి పడిపోవడము, ఒక ముగ్గురు నలుగురు వ్యక్తుల మధ్య ఈ ప్రభుత్వం తిరగడము అన్నది ఆ దేశంలో ఇది ఒక అతిపెద్ద సమస్యగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే సార్ మనం తరచూ చూస్తుంటాం రాజరికం ఎప్పుడైనా కూడా నశించాలనే విషయం మీద కేవలం వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి వచ్చినటువంటి పరిపాలన మాత్రమే కొనసాగుతుంది. ముఖ్యంగా వాళ్ళ తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, తల్లిదండ్రుల నుంచి కొడుకుల దాకా ఈ యొక్క 4వ తరం కూడా ఎంటర్ అయిందని దాదాపు సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లలో, ఆర్టికల్లో చూస్తుంటాం. నిజంగా ఒక రాజ్యానికి అంటే దేశం అని చెప్పబడే మనం ఒక రాజ్యానికి యాన్సిస్టర్స్ ఫాలోవర్స్ కావచ్చు, రాజరికపు
పోకడలు కావచ్చు, నిజమైన టాలెంట్ అంటే వీఆర్ ఎట్ రిపబ్లిక్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ ఏదైనా పరిపాలిస్తుంటే నిజంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఆ యాన్సిస్టర్స్ని కొనసాగించే విధంగా మనం తీసుకుంటే ఇప్పుడు చూసాం ఎగ్జాంపుల్ ఇదే అనుకోవచ్చు. కానీ ఇతర దేశాలలో కూడా యాన్సిస్టర్స్ నుంచి కొనసాగించినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఈ యొక్క నేపాల్ మాత్రమే ఇలా అయిందంటే ప్రధాన కారణాలు ఏమై ఉంటారు సార్ అక్కడ? అంటే లగ్జరియస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మినిస్ట్రీస్, గొప్ప గొప్ప మినిస్ట్రీస్ వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, ఏం చూస్తారు ఇట్లా అక్కడ జరిగినటువంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్ ఒక రాచరిక వ్యవస్థలో ఉండింది, కానీ ఇప్పుడు ఆ రాచరిక వ్యవస్థ ప్రభావం ఆ స్థాయిలో లేదు. ఓకే. సో చాలా మందికి తెలియని ఒక విషయం చెప్తాను. 2001లో ఈ నేపాల్ రాజు ఒకడు ధీరేంద్ర అని మొత్తం అందరిని చంపేసి తను కాల్చుకొని చనిపోయినాడు. రాజ కుటుంబంలో ఒక్క వ్యక్తే ఇప్పుడు ఉన్నాడు. సో జ్ఞానేంద్ర అనుకుంటా అతని పేరు. సో ఒక వ్యక్తే ఉన్నాడు. రాచరిక వ్యవస్థ అనేది ఆ దేశంలో ఇప్పుడు ప్రభావం చూపడం లేదు. సో పరోక్షంగా ఎంతో కొంత ఉండొచ్చు, కానీ పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం చూపడం లేదు. అయితే ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించినాయి. సో ఒకవైపు డెమోక్రసీగా మారుతూ కమ్యూనిజం వైపుకు మళ్ళుతూ ఉండడం. సో మనకు రీసెంట్గా ఆ దేశ ప్రధాని ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళిపోయినారో కేపీ శర్మ ఓలీ అయినా రీసెంట్గా చైనా పెద్ద ఎత్తున మనకు ఇది ఆయుధ ప్రదర్శన చేసింది. సో దానికి రష్యా, ఉత్తర కొరియా ఆ దేశ అధినేతలతో పాటు ఈయన కూడా హాజరు కావడం. సో అంటే ఇక్కడ ఒక్కసారిగా దేశం అటువైపుగా కమ్యూనిజం వైపుగా వెళ్తుందా అన్న భావన ఉంది. సో ఇక్కడ నేపాల్ స్థానికులు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. సో సెక్యులరిజం అన్నప్పుడు లైక్ హిందుత్వానికి వ్యతిరేకం అన్నకుండా లౌకికత్వానికి, పరిపాలనకు సంబంధించిన లౌకికత్వానికి కట్టుబడి ఉంటే బాగుండేది. సో దీనికి మనం ఉదాహరణకి ఏం చెప్పుకోవచ్చు అని అంటే, నిన్న నేపాల్ యువకుడు ఒకతను లైక్ ఆ లౌకికత్వానికి సంబంధించిన ఒక జెండాను తొలగించడం చూడడం, కమ్యూనిజం సంబంధించిన ఒక ఫ్లాగ్ను తొలగించడానికి ప్రయత్నించడం అంటే ఆ యువతలో ఆ ఒక ఇబ్బంది కూడా ఉన్నది. అండ్ రెండోది ఏంటంటే ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా నేపాల్ చేపడతా ఉంది ఇటీవలి కాలంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎప్పుడైతే కమ్యూనిజం వైపు చైనా దగ్గర అవ్వాలనుకుంటున్నారో, ఎట్ ద సేమ్ టైం ఇండియాకు దూరం అవ్వాలనుకోవడం. లైక్ సీతాదేవి జన్మించిన ప్రదేశానికి సంబంధించింది, సో రామాయణ మూలాలకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అసలు లౌకికత్వం అని అంటే అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. సో అట్లాంటివి తెలిసి ఇండియాతో ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ డెవలప్ చేసుకోవడం అండ్ చైనాకు మెల్లిమెల్లిగా దగ్గర అవుతుండడం, ఇదంతా ప్రజాస్వామ్యాన్ని డెవలప్ చేయాలనుకుంటున్న దేశాలకు కొంచెం కంటగింపుగా మారుతూ ఉంటుంది. సో మనం అవునన్నా కాదన్నా ఇక్కడ విదేశీ హస్తం ఉందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో ఇప్పుడు అక్కడి నుంచి నిష్క్రమించిన, అంటే ఆ దేశం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయిన, ఇలాంటి ఉద్యమం వచ్చినప్పుడు వెళ్ళిపోయిన ఆ ప్రధానమంత్రి కూడా సో అమెరికా దేశం మా ఒక ప్రాంతాన్ని నిరాకరించిన తర్వాతనే ఈ దేశంలో ఉద్యమం వచ్చింది అని చెప్పడం. అంటే ఈ విధంగా అగ్రదేశాల మధ్య ఉండే ఒక ప్రచన్న యుద్ధం, కోల్డ్ వార్ లాంటి పరిస్థితి ఇలాంటి చిన్న చిన్న దేశాలపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఆ దేశంలో ఉండే పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఈ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు దారితీసిన సందర్భాలు మనం శ్రీలంకలో చూసినాము, బంగ్లాదేశ్లో చూసినాం, నేపాల్లో చూసినాం. విచిత్రం ఏంటంటే ఇవన్నీ కూడా భారతదేశానికి రెండు దేశాలు భూ సరిహద్దును కలిగి ఉంటే శ్రీలంక మనకు వాళ్లకు జల సరిహద్దులో ఉన్నాయి. సో ఇది కూడా మనం పరిశీలించాల్సిన అంశమే. అయితే సార్ ఒకటి, నేను వస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు బస్సులో మాట్లాడుకుంటున్న పరిస్థితి నేను చాటుగా విన్నటువంటి పరిస్థితి, అది మీకు కూడా చెప్తాను ఒకసారి. అయితే అరే మన భారతదేశం గొప్పదిరా, మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి ఏదైతే రాజ్యాలు ఉన్నాయో, ఏదైతే స్టేట్స్ కావచ్చు, ఏదైతే స్టేట్స్ సంబంధించినటువంటి బార్డర్లో సంబంధించినటువంటి నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్లో మనతో మంచిగా ఉండకపోతే వాళ్ళ జీడిపి కొలాప్స్ అవుతుంది, లేకపోతే వాళ్ళు నాశనం అవుతున్నారు. మనం రీసెంట్గా చూసినాం, బంగ్లాదేశ్లో చూసినాం, ఆఫ్ఘనిస్తాన్లో చూసినాం, పాకిస్తాన్లో కూడా చూసినాం రా, మనతో ఎవరైనా మంచిగా ఉండాలరా అని చెప్పేసి ఒకడు, అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఐడియాలజీ ఒకరు, లేదురా మన భారతదేశం చాలా అభివృద్ధి చెందే దేశం కాబట్టి, అప్కమింగ్ స్టేట్లో ఉన్నాం కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ చిన్న చిన్న దేశాలైనా కూడా వాళ్ళ జీడిపి లెవెల్ అది లెవెల్ బాగుండకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్లే వాళ్ళు చెడుతుందని. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఈవెన్ దో దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, నేను కంక్లూడ్ చేయగలుగుతా. కానీ ఈ ఇద్దరి మధ్య రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకరేమో భారతమాత, ఈ యొక్క ఇండియను, ఈ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి ప్రధాన మోడీని ధీరశీలి అట్లా మాట్లాడేది. ఈయన మాత్రం కొంచెం ఐడియాలజికల్గా, టెక్నాలజీగా మాట్లాడాడు. ఎలా చూడవచ్చు సార్ వీళ్ళిద్దరు ఆలోచన, ఎలా చూడవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంతో సఖ్యంగా ఉంటే ఆ దేశం స్థిరంగా ఉంటే, సఖ్యంగా లేకపోతే అస్థిరంగా ఉంటాయి అన్నదానికి ఎలాంటి రీజనింగ్ లేదు. లాజికల్ గా కరెక్ట్ కానే కాదు. సో ఒక దేశ అంతర్గత వ్యవహారాలకు భారతదేశం ప్రభావం చూపెట్టదు. ఎట్ ద సేమ్ టైం భారతదేశం వేరే దేశాల ప్రభావాలకు లోన్ కాదు.
ఓకే. సో ఇక్కడ మీరు చెప్తున్న ఉదాహరించిన దేశాల్లో అన్నింటిలో కూడా అన్రెస్ట్ ఉన్నది అక్కడ పరిస్థితులకు సంబంధించిందే కానీ అంట కాదు. ఇప్పుడు భారతదేశానికి భూటాన్ సరిహద్దు ఉంది, భూటాన్ ఓకే బ్రహ్మాండం కొనసాగుతా ఉంది రైట్. లేదనంటే పాకిస్తాన్లో అక్కడ ఉగ్రవాదం అన్న ఒక సమస్య కానీ స్థిరమైన ప్రభుత్వం అక్కడ కూడా లేదని కానీ అక్కడ ఇలాంటి పెద్ద పరిస్థితులు అయితే ఏం లేవు. ఓకే. సో అట్లా దీనికి ఆ విషయాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఎప్పుడైతే ఈ ఉగ్రవాద సంస్థలు యాక్టివ్గా పనిచేసినాయి, నాటో బలగాలు వచ్చి 2001 నుంచి దాదాపుగా 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్లో తిష్ట వేసి అంతకాలం 21 సంవత్సరాల పాటు అక్కడ ఉండి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని కానీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేయకుండా ఒక్కసారిగా అన్ని బలగాలు నిష్క్రమించడంతో ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ ఏ ప్రభుత్వాన్ని అయితే ఏ తాలిబాన్ల ప్రభుత్వాన్ని అయితే కులదోసి అక్కడికి నాటో బలగాలు ప్రవేశించినాయో మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళకే అధికారాన్ని అప్పగించి వెళ్ళినాయి. సో ఆ విధంగా అక్కడ పరిస్థితులకు సంబంధించింది మాత్రమే, భారతదేశానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇంకా మీరు చెప్తున్న శ్రీలంకలో కూడా అంతే. అయితే ఒకటి ఏంటనంటే భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్న దేశాల మెల్లిమెల్లిగా చైనాతో సత్సంబంధాలు ఎంపిక చేసుకున్న దేశాలు ప్రాబబ్లీ ఒక ఉచ్చులో అయితే బిగుసుకుపోతున్నాయి. సో మనకు చైనా దేశము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక డెవలప్ చేసింది. సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నది మనకు 3 ఖండాలు దాదాపుగా 150 దేశాలను అనుసంధానం చేస్తూ వెళ్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేరుతోటి అక్కడ పెద్ద ఎత్తున రుణ ఊబిలోకి అనమాట, డెట్ ట్రాప్ అంటారు ఇంగ్లీష్లో, రుణ ఊబిలోకి వెళ్ళేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక పెద్ద ఎత్తున రుణ ఊబిలోకి వెళ్ళిపోయింది అండ్ హంబన్టోట అనే ఎయిర్పోర్ట్ను కోల్పోయింది. సో ఇట్లా రుణ ఉచ్చుల్లోకి తీసుకొని చెప్పి కొంత ఆర్థికపరమైన నష్టాన్ని కలగజేస్తుంది. అవి కూడా ఉద్యమాలకు అది కూడా ఒక కారణం తప్పనిస్తే భారతదేశంతో సఖ్యంగా ఉండకపోవడం అన్నది అక్కడ ఎంత మాత్రం లాజికల్గా కరెక్ట్ కాదు. ఓకే రైట్. అది సార్ మీరు నిజంగా చెప్పండి, సూపర్ కంట్రీ అని పిలువబడే కొన్ని దేశాలు ఉన్నాయి, అందులో అమెరికా కూడా ఒకటని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ జీడిపి కావచ్చు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, నిజంగా భారతదేశంతో జరుగుతున్నటువంటి ఈ సుంకాలు కావచ్చు, ఈ టారిఫ్స్ కావచ్చు వర్సెస్ నిజంగా వీళ్ళు మిత్రం అని అనుకుంటున్నటువంటి దోస్తాను ఏదైతే బలపడుతుందో మనం పేపర్లో చూస్తుంటాం, సోషల్ మీడియాలో చూస్తుంటాం. కానీ ఈ టారిఫ్స్ ఒక దాదాపు 150% కూడా టారిఫ్స్ కావచ్చు, సుంకాల విషయంలో ఈ బాధ అసలు ఎలా చూస్తారు సార్? అంటే అప్పుడు లేనటువంటి ఇంపోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, భారతదేశం విధించేటువంటి ట్రంప్ యాజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నటువంటి ట్రంప్ మోడీకి ఈ గిఫ్ట్ని ఎలా చూస్తారు మీరు? నిజంగా ట్రంప్ వర్సెస్ మోడీయా అంటే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విధానం అన్నది లేకుండా అమెరికా వెళ్తా ఉన్నది. ఓకే. సో ఇప్పుడే కాదు, ట్రంప్ మొదటి దఫాలో అధ్యక్షుడైనప్పుడు తీసుకున్న నిర్ణయాలకు, రెండవ దఫా అధ్యక్షుడైనప్పుడు తీసుకున్న నిర్ణయాలకు కాస్త పొంతన అనేది ఉన్నది. కానీ ఆ నిర్ణయాలకు ఎక్కడ లాజికల్ కన్క్లూజన్ అనేది ఇవ్వలేమన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే అమెరికా ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ నినాదాన్ని ఎవరు కూడా తప్పుపట్టారు. ఇప్పుడు మన దేశంలో కూడా మన దేశీయులకి ఉద్యోగాలు కావాలి, మన వాళ్ళకు ఉద్యోగాలు, మన వాళ్ళకి పదవి అనుకోండి, సేమ్ వాళ్ళ దేశంలో ఆయన అనుకోవడం తప్పలేదు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమెరికా అనేది వలసవాదులతోటి నిర్మాణమైంది. సో ఇది యాక్చువల్గా వేరు వేరు దేశాల నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే పెద్ద ఎత్తున ఆ దేశాన్ని డెవలప్ చేసినారు. అసలు మీకు 1789 ముందు ఆ దేశమే లేదు. సో వివిధ దేశాలు కలిసి, ఒక వివిధ రాజ్యాలు కలిసి ఒక అమెరికాగా ఏర్పడ్డాయి, యునైటెడ్ స్టేట్స్ అందుకే అంటారు. స్టేట్స్ అంటే రాజ్యాలు, రాజ్యాల కలయితో ఏర్పడిన ఆ దేశము ఇప్పుడు ఆ దేశంలో అందరిని ఆహ్వానించినారు. సో సాంకేతికంగా బాగున్న వాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, లేదా చదువుకున్న వాళ్ళు కావచ్చు, అందరూ వలసలు వెళ్ళి ఆ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మంటే అది అక్కడ అందరూ సమస్యగా చూస్తున్నారు. సో అమెరికాకు ప్రయారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన చేయడం అన్నది ఇతర దేశాలకు కొంత మేరకు ఇబ్బంది కలిగించే పరిణామం అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఎలాన్ మస్క్ ఆయన కూడా అక్కడ పెరిగిన వాడేం కాదు, ఒబామా అక్కడ మొదటి నుంచి అక్కడ ఉన్నవాడేం కాదు. సో అంటే బై బర్త్ ఆయన అక్కడ పుట్టినందుకు అధ్యక్షుడు కాగలిగినాడు. సో అండ్ సుంకాల విషయం అన్నది మనం గాన చూస్తే సహేతుకమైన కారణాలు చూపెట్టినది. రష్యా పెట్రోల్ మనం కొంటున్నాము కాబట్టి రష్యా ఆర్థికంగా స్థిరపడే ఆయుధాలు వెచ్చించి ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనం కొనకపోతే ఇంకొకటికి అమ్ముతాడు రష్యా వాడు. సో ఇప్పుడు ఎందుకనంటే మన వస్తువు
ఇతనికి అమ్ముంటే ఇతనికి నచ్చకపోతే ఇంకొక అతను, అంతేగాని అమ్మడం మానేయం కదా. సో యాక్చువల్గా రష్యా నుంచి ఎక్కువ పెట్రోల్ కొంటుంది యూరోపియన్ దేశాలే, వాళ్ళు కొంత తగ్గించినారని చెప్పి భారతదేశం కొంటా ఉన్నది. అండ్ ఒకప్పుడు రష్యా ఎంత మేర ధర తగ్గించిందంటే మనందరూ తెలుసు, సౌదీ అరేబియా అనేది అక్కడ పెట్రోల్ తవ్వకాలతోటి పెట్రోల్ విక్రయంతో ఆ దేశం ఆ స్థాయిలో అభివృద్ధి చెందింది. అలాంటి సౌదీ అరేబియాని ఒకనొక టైంలో రష్యా నుంచి పెట్రోల్ కొనింది. ఎందుకు అని అంటే వాళ్ళు తవ్వి పెట్రోల్ తయారు చేయడం కంటే తక్కువ ధరకు రష్యా వాడు పెట్రోల్ అమ్మినాడు, వాడి దగ్గర ఎక్కువగా ప్రొడక్షన్ ఉండడంతో. ఎవరైనా అంతే, నా దగ్గర వస్తువు ఉంటే నాకు ఇంకా ఎక్కువ వస్తువు అంటే తక్కువకి ఎవరైనా ఇస్తా అంటే, నేను తయారు చేసుకునే దానికంటే తక్కువ ధరకు ఇస్తానంటే ఖచ్చితంగా నేను కొంటా. సో ఆ విధంగా అంటే భారతదేశం ఒక సార్వభౌమ దేశం, సావరిన్ కంట్రీ అంటే మనం ప్రవేశకులు కూడా చెప్పుకున్నాం. అలాంటి మన దేశం పైన మన విధానాలు మన ప్రజలకు అనుగుణంగా ఉంటాయి. దాన్ని కూడా ఆయన డిక్టేట్ చేయడాన్ని ఏ సావరిన్ కంట్రీ కూడా, భారతదేశం కాదు ఏ సార్వభౌమ దేశం కూడా అంగీకరించదు. సో అందుకే టారిఫ్స్ ఇవన్నీ కారణాలు చూపి మన భారతదేశం పైన టారిఫ్స్ ను విధించినారు. ఒకటి ఏం మర్చిపోయినంటే మన దేశ ప్రజలకే కాదు, మన దేశానికే కాదు, అక్కడ వాళ్ళకు కూడా ఇది నష్టాన్ని కలిగిస్తుంది. అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్లు చూసుకోవడం కోసం మీరు చూస్తే కానీ ఆల్రెడీ మోడీ చైనా గత కొంతకాలం కలిగింది చైనాలో పర్యటించి వచ్చినారు. ఆయన అక్కడ 2 సందేశాలు ఇచ్చినారు. ఒకటి ఏంటంటే చైనాకు పర్యటించడం వల్ల నీవు కాకపోయినా మేము చైనాతో సఖ్యతగా ఉండగలం అన్న ఒక అంశాన్ని అమెరికాకు చెప్పినాడు. ఎట్ ద సేమ్ టైం చైనా బలప్రదర్శన చేసినప్పుడు ఆయన అక్కడ హాజరు కాలేదు. అంటే చైనా కూడా నేను పూర్తిగా 100% సమర్థించను, భారత ప్రయోజనాలే మాకు ప్రాధాన్యము అన్న విషయాన్ని మరొకటి కూడా అక్కడ తెలియజేసినారు. సో ఈ విధంగా టారిఫ్స్ను విధించినంత మాత్రాన మనం ఏదో భయపడతాము, మనం లొంగిపోతాము అని అనుకుంటే ఒక పొరపాటే, అసాధ్యమయ్యేది కాదు అని చెప్పి. ఇప్పుడు మనకంటే కూడా ఆ దేశ ప్రజలే ఎక్కువగా నష్టపోతారు. ఎందుకంటే మన వస్తువు అంటే వాడు అమెరికా డబ్బులు పెట్టి, ఇప్పుడు మన సుంకాలు పెంచుతా మాత్రం మనం ఏం డబ్బులు పెట్టాం, కొనుక్కునే వాడు పెడతాడు. అంటే ఎవరికి నష్టం? అది అమెరికా వాడికి నష్టం. అది ఓకే సార్, రీసెంట్గా మద్రాస్ కావచ్చు, బెంగళూరు, చెన్నై వంటి రెస్టారెంట్లో కావచ్చు, ఐఐటి, ట్రిపుల్ ఐటీ లేదంటే యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి క్యాంటీన్లు అంతా కూడా కోకోకోలా కంపెనీకి సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ ఏదైతే ఉందో, పెట్ బాటిల్స్ కావచ్చు, మోర్ దాన్ పెట్ బాటిల్స్ కూడా బ్యాన్ చేశారు సార్, విచ్ ఆర్ బేస్డ్ ఆన్ యుఎస్ కంపెనీ ఎక్స్పోర్ట్స్ అంతా. అయితే నిజంగా ఇది కనుక ఒక ఎత్తున జరిగిన తర్వాత స్టూడెంట్స్ చైతన్యవంతం అయ్యారు కాబట్టి మనకి పరోక్షంగా ప్రత్యక్షంగా డబ్బులు ఎందుకు చెల్లించాలనే విషయంలో బ్యాన్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ ఫెయిర్. కానీ ఈ విషయం కనుక వాళ్ళు ఇంకా కొంచెం ట్రాజడీ అయ్యి, లేకపోతే వాళ్ళు యుఎస్ నుంచి వాడుతున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, మనం వాడుకున్నటువంటి యూట్యూబ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బ్యాన్ చేస్తే ఇండియాలో ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్స్ ఏమిటి? అవి డెవలప్ చేసుకునేటువంటి శక్తి మన ఇండియన్ ఐటీలో ఉందా? ఆ శక్తి మన సంస్థలకు ఉంది, బట్ ఇప్పటికిప్పుడు మనం చేయలేము. సో ఒక్కసారిగా ఏది చేయడం ఎంత పెద్ద దేశానికైనా, సాంకేతికంగా ఎంత ముందు దేశానికైనా సాధ్యమయ్యేది కాదు. ఏదైనా దశల వారీగానే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు అమెరికా బేస్డ్ సోషల్ మీడియాను మనం పక్కన పెట్టడం వల్ల మనకు చాలా నష్టం అనేది జరుగుతూ ఉన్నది. సో అది బ్యాంకింగ్, మన వ్యవస్థలన్నీ ఇంక్లూడింగ్ అంతరిక్ష వ్యవస్థ దగ్గర నుంచి రక్షణ రంగం నుంచి అన్ని వ్యవస్థల్లో సొంతంగా మనం డెవలప్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, ఇప్పటిప్పుడు సాధ్యంగా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ ప్రయత్నాలు భారతదేశంలో చేయకపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికి తెలియదు కూడా ఒకటి చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఏ అమెరికన్ బేస్డ్ సోషల్ మీడియాను వాడలేదు, సొంతంగా ఒక సోషల్ మీడియాను డెవలప్ చేసుకొని దాని ద్వారా ఈ సందేశాలు పంపుకోవడం అనేది చేసింది. అంటే భారతదేశంలో ఆల్రెడీ రక్షణ ఏ వ్యవస్థలకు ఆ వ్యవస్థలు డెవలప్ చేసుకున్నాయి. కానీ సాధారణ ప్రజానికానికి వచ్చేసరికి మనం ఎక్కువగా విదేశాల్లో స్టార్ట్ అయిన సోషల్ మీడియానే వాడుతా ఉన్నాం. రష్యా దేశం కూడా, అమెరికాను ఇంత వ్యతిరేకించే రష్యా దేశం కూడా రీసెంట్ గానే డెవలప్ చేసుకుంది తన సొంత సోషల్ మీడియా. అండ్ అది చేసుకున్న తర్వాతనే ఈ వాట్సాప్ ని ఇవన్నీ కంపల్సరీ అన్ఇన్స్టాల్ చేయాల్సిందే, ఇది కంపల్సరీ మీరు మన దేశం సోషల్ మీడియా వినియోగించాల్సింది ఉత్తర్వులు జారీ చేసింది, అమలు చేస్తాం. మనకు అట్లా కావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, ఇప్పట్లో ఇది కాదు. అండ్ మోర్ ఓవర్ 2 దేశాల మధ్య మళ్ళీ చర్చలు ప్రారంభమవుతా ఉన్నాయి కాబట్టి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ట్రంప్ కూడా తెలుసు ఇది ఎంత మేరకు నష్టం కలిగిస్తుందో అని చెప్పి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ పరిస్థితులన్నీ మారిపోయే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చాలా చెప్పాడు ట్రంప్, అంత విధిస్తాను ఇంత విధిస్తానని పోస్ట్ పోన్ చేశాడు, ఇలా చాలా చేశాడు. కొన్ని అలా కూడా తీసుకొని స్టిక్ అయి ఉన్నాడు, లేదని. ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో నుంచి నిష్క్రమించింది, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి నిష్క్రమించింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి నిష్క్రమించింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి నిష్క్రమించింది. సో ఇట్లా రకరకాల అంతర్జాతీయ వ్యవస్థల నుంచి నిష్క్రమించి ఆర్థికంగా ఇబ్బంది కలిగించినా కూడా పెద్దగా నష్టం కలగలేదు.
రెండు ప్రత్యామ్నాయం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో, సో ఈ హైదరాబాద్లో వాళ్ళు భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్లినిక్ అమెరికా సహాయంతో USISPF అని చెప్పి వాళ్ళ సహాయంతో నడిచేది. సడన్ గా వాళ్ళ సహాయాన్ని ఉపసంహరించుకున్నారు. మరి మూతబడినట్టేనా అంటే టాటా సంస్థ సహాయంతో తిరిగి ప్రారంభించారు. అంటే ప్రత్యామ్నాయం అనేది వస్తుంది. ఇది చిన్నది. సోషల్ మీడియా అనేది చాలా పెద్దది కాబట్టి కొంచెం టైం తీసుకున్నా వస్తుంది. అయితే సొంత మీడియాస్ డెవలప్ చేసుకోవడం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు ఎవరైనా తీసుకున్నా కూడా ముందుగానే ప్రత్యామ్నాయం డెవలప్ చేసుకొని చేయడం మంచిది. ఓకే, నిజంగా అంటే భారతదేశం త్వరలో కొనసాగించాలని కూడా మనమంతా అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. కానీ అలా డెవలప్ చేసుకోవడం మాత్రం చాలా అత్యుత్తమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారతదేశం కనుక ఒక్కసారి వెనుక వెళ్ళి చూస్తే ఏదో జీడిపి లెవెల్లో మనం ఎక్కువ ఉండేవాళ్ళం, లేదంటే ఇప్పుడు జిఎస్టీ కావచ్చు, ఈ యొక్క CGST కావచ్చు, సెంట్రల్ GST కావచ్చు. మొన్న భారతదేశంలో 10 సంవత్సరాల ముందు జీడిపి ఎలా ఉందో GST అలానే ఉంది. కానీ జీడిపి పెరిగిన తర్వాత ప్రజల మీద భారం తగ్గించాలనే ఉద్దేశం మీద మొన్న GST సవరణ 2.0 చేశారు సార్, రిఫార్మ్స్. ఈ యొక్క GST మీద ప్రజలకు వచ్చేటువంటి ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా సార్? నిజంగా ఆ యొక్క భారాలు ఎలా ఉంటాయి? అంటే నిజంగా చేంజెస్ జరిగినటువంటి రిఫార్మ్స్ నిజంగా మనకి ఏమన్నా ఒక ఫలితాన్ని ఏమైనా అందిస్తాయా? ఫస్ట్ పాయింట్ ఏంటనంటే మనకు ఇక్కడ రెండు వేరు GDP వేరు, GST వేరు. సో GDPకి GSTకి సంబంధం. GDP అనేది ఒక రకంగా చూస్తే మన జాతీయ ఆదాయం, GST అనేది పన్ను. ఓకే. సో ఆర్థిక పరంగా భారతదేశం కాస్త బలోపేతం అవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సో జపాన్ ని వెనక్కి నెట్టి 4వ ప్లేస్ లోకి వచ్చింది. అది GDP ఒకటి. మీరు రెండోది GST. సో GSTలో మనకు సింపుల్ గా చెప్పాలంటే 28% మనకు ట్యాక్స్ ఉండేది, 18% వచ్చింది. మన 10% అనేది తగ్గినట్టే కదా ప్రజలకి. 12% ఉన్న ట్యాక్స్ అనేది 5% వచ్చింది. మరి 7% మిగిలినట్టే కదా. సో అంటే పన్నులు తగ్గినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రయోజనం అనేది ప్రజలకు ఉంటుంది. అయితే ఆ ప్రయోజనాన్ని ఉత్పాదక సంస్థలు బదిలీ చేస్తాయా లేదా అన్నది చూడాలి. సో ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బదిలీ చేస్తే ఖచ్చితంగా ఆయా సంస్థలు మనకు మనలాంటి సాధారణ వినియోగదారులకు పెద్ద ప్రయోజనమే ఉంటుంది. అండ్ వస్తు సేవల కొనుగోలు ఎక్కువ పెరుగుతుంది. దీనివల్ల మళ్ళీ ఆర్థిక వ్యవస్థ బాగా బలం పుంజుకుంటుంది. సో అయితే ఇవి బదిలీ చేస్తాయా చేయా అన్నది మనం ఒక్కటి పరిశీలించాల్సి ఉంటుంది. ఈ బేస్ ధర పెంచుతామని అవన్నీ ఇప్పటికే కొన్ని ఉత్పాదక సంస్థలు చెప్పినాయి. అలా చేయకుండా ప్రభుత్వమే నియమావళిలో తీసుకురావాలి. ఖచ్చితంగా మీరు ఈ బేస్ ధరలను తగ్గించే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అయితే గతంలో మనకి GSTలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు యాక్చువల్గా ప్రయోజనాలు GSTలో తీసుకొచ్చే సంస్కరణ ప్రయోజనాలను సాధారణ ప్రజలకు బదిలీ చేయకుంటే ఫిర్యాదు చేసేందుకు, చర్య తీసుకునేందుకు యాంటీ ప్రాఫిటరింగ్ వ్యవస్థ ఒకటి ఉండేది. అంటే లాభాలు వచ్చినా కూడా ప్రజలకు దాన్ని బదిలీ చేయకుండా ఉంటే చర్య తీసుకునే ఒక వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను తొలగించడము, ఆ తర్వాత ఈ బాధ్యతను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్పగించడం, వాళ్ళు కూడా ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పి వాళ్ళు తప్పుకోవడం. ఇప్పుడు అలాంటి వ్యవస్థ ఏది లేదు. ఇప్పుడు ఈ వ్యాపారస్తులు ఈ ప్రయోజనాన్ని ప్రజలకు ఎంత మాత్రం బదిలీ చేయకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో ఎక్కడ వ్యవస్థ లేదు. సో ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఏం చేయాలంటే అలాంటి వ్యవస్థను ఒకదాన్ని తీసుకొచ్చి లేదా యాంటీ ప్రాఫిటరింగ్ ఆర్గనైజేషన్ ని పునరుద్ధరించి అండ్ ఎట్ ద సేమ్ టైం వ్యాపారులను ఖచ్చితంగా మీరు దీన్ని వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయండి, బదిలీ చేయండి అని చెప్తే మాత్రం ఇది ఒక మంచి రిఫార్మ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు చెప్పండి సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఏ ప్రభుత్వం వచ్చినా ఐదర్ BRS ఆర్ కాంగ్రెస్ ఆర్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా సార్, స్టేట్కి సెంట్రల్కి ఒక మధ్య కనెక్షన్ ఉంటుంది. మేము ఒక 10 రూపాయలు ఇస్తే మాకు చారాన రూపాయి కూడా రావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో గత 15 సంవత్సరాలుగా కావచ్చు 15 సంవత్సరాలుగా IT హబ్బులు పెంచాము. మా యొక్క GSTని మేము ఒక రూపాయి డొనేట్ చేస్తే మాకు ఒక 0.7 2.5 రూపీస్ కూడా వస్తలేదు. మాకు ఎందుకు ఇంకా వివక్ష అని తరచూ మినిస్టర్స్ కావచ్చు, CM లెవెల్లో చెప్తున్నటువంటి పరిస్థితి, MLAs MPCs. ఈవెన్ దో మొన్న GDP తగ్గిస్తే, అంటే GDP పెరిగినప్పుడు GST తగ్గిస్తే ప్రజల మీద భావం తగ్గుతుందని చెప్పేసి కామన్ పీపుల్ అనుకుంటారు, కొంతమందికి అట్రాక్ట్ అవుతారు. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ పాలసీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వీటి మీద నిత్యావసర సరుకులు. కానీ రాష్ట్రాలు ఏం ఆలోచిస్తున్నాయి? మీరు మాకు వచ్చేటువంటి లాభాలను గండి కొడుతున్నారు,
మీకు వచ్చేటువంటి ప్రాఫిట్ని మీరు కొంచెం ఆంక్షిస్తున్నారని చెప్పేసి, లిబరలైజ్ చేస్తున్నారని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పినటువంటి వ్యాఖ్య. మీరు నిజంగా ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినటువంటి విషయం కావచ్చు, అసదుద్దీన్ కావచ్చు, కొంతమంది నాయకులు చెప్తున్నారు, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి భారం తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది, కానీ మాకు మధ్య కనెక్షన్ పోతుంది, రెవెన్యూ జనరేట్ కాదని చెప్పేసి స్టేట్ పబ్లిక్ పాలసీ చెప్తున్నారు. ఈ ఇద్దరి వాదనలు ఎలా చూస్తారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కేంద్రంలో ఒక పార్టీ అధికారాలు నుండి రాష్ట్రంలో మరొక పార్టీ అధికారాలు ఉన్నప్పుడు సహజమైన వైరం కొనసాగుతాం. ఓకే, ఇది ఎక్కడైనా ఉండేది. సో ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కేంద్రంతో సఖ్యతగా ఉన్నంత కాలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఆ మాట లేదు. ఎందుకంటే అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానికోటి లైక్ ఒకదాని మరొకటి కొనసాగుతా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, జిఎస్టీలో రాష్ట్రాలకు షేర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ తగ్గించినప్పుడు ఆ మేరకు కేంద్రం తన ఆదాయాన్ని కోల్పోతుంది, రాష్ట్రం తన ఆదాయాన్ని కోల్పోతుంది. ఎందుకంటే మీరు ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని ఉంటుంది. అంటే సెంట్రల్కి పోతుంది, స్టేట్కి పోతుంది. ఇప్పుడు అది తగ్గింది కాబట్టి స్టేట్ కూడా ఆదాయం కోల్పోతుంది, సెంట్రల్ ఆదాయం కోల్పోతుంది, స్టేట్ ఆదాయం కోల్పోతుంది. సో అయితే ఇక్కడ ఏంటనంటే 5 సంవత్సరాల పాటు కాంపెన్సేషన్ ఇవ్వాలని జిఎస్టీ వచ్చినప్పుడు అనుకున్నారు. ఆ పీరియడ్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కాంపెన్సేషన్ అనేది ఇవ్వరు. కాబట్టి మేము దాదాపుగా 7,000 కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పి మళ్ళీ బట్టి విక్రమార్క చెప్పినారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, జిఎస్టీ మండలిలో రాష్ట్రాలకి ఎక్కువ ఓట్లు ఉంటాయి. ఓకే, సో జిఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంటుంది. జిఎస్టీ మండలిలో 3/2 ఓట్లు రాష్ట్రానికి ఉంటుంది, 3/1 ఓటు మాత్రమే కేంద్రానికి ఉంటుంది. సో ఈ ఎవరైతే మనం వ్యతిరేకిస్తున్నారో రీఫార్మ్స్ ని, ఆ జిఎస్టీ మండలిలో పెద్ద ఎత్తున గళం విప్పాల్సి ఉండింది. అక్కడే పెద్ద ఎత్తున మాట్లాడి అందరూ ఒకటై, ఈవెన్ ఇప్పుడు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి అయినా లేదంటే పక్కన తెలుగుదేశం సంబంధించిన ముఖ్యమంత్రి అయినా కన్విన్స్ చేసి ఉంటే మనమే నష్టపోతాం కదా, దాన్ని డిమాండ్ చేద్దామని చెప్పి జిఎస్టీ మండలిలోనే తేల్చుకొని ఉంటే బాగుంది. సో అలా కాకుండా బయటకు వచ్చి చెప్పడం వల్ల సామాన్య ప్రజానికి ఇది పెద్దగా ఈ విషయం ఏం తెలియదు. అవును, కేంద్ర ప్రభుత్వం అంటే ఒక దగ్గర నిర్ణయానికి యాక్సెప్ట్ చేసినట్టుగా చేసి మరొక దగ్గర దాన్ని వ్యతిరేకించడం అనేది ఒక పొలిటికల్ ఇష్యూగానే కనపడుతుంది తప్పనిస్తే నిజంగా ఎకానమిక్ ఇష్యూగా కనపడుతుంది. రెండోది ఏంటంటే, రాష్ట్రాలు కూడా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి. అండ్ కేవలము ఈ పన్నుల ద్వారానే రాష్ట్రం రైజ్ చేయడం ద్వారానే వచ్చేదని కాకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటాం. రెండోది ఏంటంటే, వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ ట్యాక్స్ తగ్గించడం వల్ల 7 వేట్లు కోల్పోతాం అన్నాం, కానీ వస్తు సేవలు కొనుగోలు పెరుగుతుంది. అది ఎంత మేర పెరుగుతుంది అన్న దాన్ని బట్టి కూడా ఎంత ఆదాయం తగ్గుతుందో తెలుస్తుంది. సో కొంతకాలం ఆదాయం తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో సామాన్యులకు ప్రయోజనం చేకూరినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వివిధ పన్నుల రూపంలో వచ్చి కంపల్సరీగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి మాటలు మీరు వినే ఉంటారు. రాష్ట్రం దివాలా తీసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంబంధాలు కూడా ఏ ఒక్క ఫినాన్స్ మినిస్టర్ కావచ్చు, అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్కి మేము అప్పు తీసుకుంటాం, మాకు ఒక లోన్ ఇవ్వండి సంక్షేమ పథకం మీద కూడా, లేదంటే మాకున్నటువంటి ప్రాఫిట్స్ మీద, ల్యాండ్ ఏదైతే ఉందో మాకున్నటువంటి రిసోర్సెస్ మీద కుదోబెట్టినా కూడా అప్పు ఇవ్వట్లేదు, లేదంటే మమ్మల్ని దొంగలా చూస్తారని చెప్పేసి అంటే ఒక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ రాష్ట్రం జీడిపి ఎలా ఉంది, లేదంటే ప్రజల సంక్షోభం ఏంది, లేదంటే గవర్నమెంట్ అంటే చెప్తున్నటువంటి ఎలా చూస్తారు సార్? నిజంగా ఎకనామికల్గా తెలంగాణ స్టేట్ ఇస్ అండ్ పూర్ స్టేట్ ఆర్ రిచెస్ట్ స్టేట్? సో అసలు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ గా చెప్తూ వస్తా ఉన్నారు. ఓకే, సో ఆర్బీఐ గణాంకాల్లో కూడా మనకు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ గానే చూపించారు. అయితే గత కొంతకాలంగా ముఖ్యంగా ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్ తర్వాతనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయితే మనం రాష్ట్రానికి సంబంధించిన దాన్ని జిఎస్టీపీ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, ఇది ఆయన శాసనసభలో కానీ అధికారిక వేదిక పైన కాకుండా ప్రైవేట్ గా మాట్లాడిన మాటలు మనం పరిగణించడానికి లేదు. సో ఇది స్పష్టత రావాలంటే ప్రభుత్వం వైట్ పేపర్, శ్వేత పత్రాలను విడుదల చేసి దాంట్లో చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకటి అభివృద్ధి పైన వ్యయం చేయడం, రెండవది సంక్షేమ పథకాలు ఎవరు వద్దు అన్నారు, కానీ దాంట్లో ఉండే అనర్హులకు సంక్షేమ పథకాలను అందకుండా చూడడం, ఎట్ ద సేమ్ టైం వాటిని రేషనలైజ్ చేయడం అన్నమాట. సో ఏవి అవసరం కాదు అని చెప్పి, సో అధికారంలోకి వచ్చే ముందు పెద్ద ఎత్తున హామీ ఇచ్చి ఎప్పుడైతే అమలు చేయండి అన్నప్పుడు ఇవి మా దగ్గర డబ్బులు లేవు దివాలా తీసినాం అని చెప్పడంలో కొంత రాజకీయ పరంగా లైక్ గట్టెక్కడానికి చేసే ప్రయత్నాలుగానే కనపడతా ఉంటాయి. ఓకే, సో
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, నిజంగా అంత పరిస్థితి ఉంటే క్లియర్గా శ్వేతపత్రాల రూపంలో అధికారిక వేదికలపైన శాసనసభలో కానీ అక్కడ కానీ ప్రస్తావించాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం దానిపైన పెద్ద ఎత్తున చర్చించవచ్చు. ఆ రాజకీయ వేదికలపైన చేసే మాటలపైన మనం ఎలాంటి కామెంట్ చేయలేము. ఓకే సార్, చెప్పండి, రానున్న ఇప్పుడు 10-15 సంవత్సరాల్లో 3G 2G నుంచి 3G 3G నుంచి 4G ఇప్పుడు 5G ప్లస్ నడుస్తుంది. దాంట్లో ఐటీ కావచ్చు, ఏఐ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క టెక్నాలజీని ఎలా బలోపేతం చేస్తుంది, రానున్న ఇంకొక డెకేడ్లో ఈ యొక్క ప్రభావం స్టూడెంట్స్ మీద కావచ్చు, అలాంటి ఈ యొక్క మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వారి మీద ఎలాంటి, ఇప్పటికే ఆ కోర్స్ అంతా కూడా ఏఐ తనంతర జనరేట్ చేస్తుంది. అదే దీనివల్ల ఉపాధి కోల్పోతామేమో, అంటే 2035 కల్లా కోల్పోతామేమో అనే భయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అది ఐటీ సెక్టార్లో టాటా కావచ్చు, మొన్న జరిగినటువంటి మహీంద్రా టెక్ కావచ్చు, ప్రముఖ కంపెనీలు ఒక్కసారిగా లే ఆఫ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ యొక్క ఐటీ డెవలప్ చేయడం మంచిదా, లేకపోతే జనాలను పని లేకుండా చేయడం ఒకవైపు, మీరు ఈ యొక్క రెండు విధానాన్ని ఎలా చూస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కొత్త సాంకేతికత వచ్చింది అని అంటే స్టార్టింగ్లో కొంతమేర ఉద్యోగాల ప్రభావం చూపెట్టినా దీర్ఘకాలికంగా పెద్దగా ఎఫెక్ట్ చూపెట్టదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనకు అకౌంట్స్ అంటే 3-4 చేసేవాళ్ళు, ఒకరు మొత్తం వచ్చిన ఇన్కమ్ చేసేవాళ్ళు, ఒకరు ఎక్స్పెండిచర్ చూసేవాళ్ళు, ఒకరు బ్యాలెన్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్లో ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేస్తే అదే మొత్తం ఇచ్చేస్తారు. అంటే 3 ఉపాధి కోల్పోయినారు. అలాగని చెప్పి అప్పటి నుంచి మరి ఎంప్లాయ్మెంట్ లేకుండా లేదు కదా. ఆ కంప్యూటర్ నేర్పించే వాళ్ళు, ఆ కంప్యూటర్ నేర్చుకుంటున్న వాళ్ళు, సో ఆ కంప్యూటర్ను బాగు చేస్తున్న వాళ్ళు, ఆ కంప్యూటర్ తయారు చేస్తున్న విడిభాగాలు తెచ్చి తయారు చేస్తున్న వాళ్ళు, పెద్ద ఎత్తున ఉపాధి క్రియేట్ అయింది కదా. మీకు ఇక్కడ సికింద్రాబాద్లో ఇప్పుడు కాంప్లెక్స్ ఆ పేరు ఏదో ఉంటుంది, ఆ మొత్తం కంప్యూటర్ ప్యారడైజ్ పక్కన కంప్యూటర్ విడిభాగాలే అమ్ముతా ఉంటారు. ఆ కాంప్లెక్స్ ఒకప్పుడు లేనే లేదు. అంటే ఇప్పుడు అంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు స్టార్టింగ్లో మనకు అట్లా అనుకున్నా కూడా తర్వాత ఉపాధి పెరుగుతూ ఉంది, రైట్. రెండవది ఏంటంటే ఆ స్కిల్స్ని మనం అందిపుచ్చుకుంటున్నామా లేదా అన్నది ప్రాధాన్యం. ఓకే, కంపల్సరీగా యువత రాబోతున్న కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే. సో నేను గతంలో అది నేర్చుకున్న ఇదే దానిపైన ఉంటా అంటే కుదరదు. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకు వైద్య రంగంలో ప్రవేశించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎట్ ద సేమ్ టైం ఇది ఇంజనీరింగ్ విభాగంలో, సైన్యంలోకి, అంతరిక్ష రంగం, మొత్తం అన్ని చోట్ల అది ప్రవేశిస్తూ ఉన్నది. దానికి అనుగుణంగా రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగాలు పుట్టుకురావచ్చు, ఉన్న ఉద్యోగాల్లో మార్పు రావచ్చు. సో ఆ మార్పును అందిపుచ్చుకున్నవాడికి సస్టైనబిలిటీ, సుస్థిరత అనేది ఉంటుంది. ఎవరైతే మార్పును అందిపుచ్చుకోలేరో వాళ్ళకి అంత వెనకబడే అవకాశం అయితే ఉంటుంది. అదే సార్, రీసెంట్గా మనం చూసుకుంటే యుఎస్ నుంచి ఐటీలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద ఎవరైతే ఉన్నారో, ఐదర్ దెన్ ఇండియా ఆర్ నైదర్ ఇతర కంట్రీస్, వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ ఆపేస్తున్నారు. ఎందుకంటే మా యొక్క కంట్రీస్ని డెవలప్ చేసుకోవాలి, ఇక్కడ ఏఐ వచ్చింది కాబట్టి ఎంతకంటే పని లేదని చెప్పేసి చెప్తున్నారు. కానీ మీరు మాత్రం అంత ఫాస్ట్గా రాకపోయినా సరే కొంతకాలంగా సుదీర్ఘంగా వచ్చేటువంటి అవకాశాలు మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడే దాదాపు ఆల్రెడీ రిటర్న్స్ అన్ని స్టార్ట్ అయినాయి సార్. ఇప్పుడు ఆ రిటర్న్స్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ కంట్రీస్కి వెళ్ళి డెవలప్ చేసుకొని వాళ్ళే ఇక్కడ స్థిరపడవచ్చు కదా. అంటే వాళ్ళ ఆలోచన ఎందుకు మారట్లేదు అంటారు సార్? బేస్డ్ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక్కి వస్తున్నారు అన్నదానికి పూర్తి స్థాయిలో కారణాలు అవి కాదు. సో ఇప్పుడు మన దేశంలో కూడా సరైన పత్రాలు లేని వాళ్ళని మనం వెనక్కి పంపిస్తాం. రీసెంట్ గా మనకి ఇమిగ్రేషన్ రూల్స్ కూడా స్పష్టంగా నోటిఫై చేసింది ప్రభుత్వం. సో అక్కడ కూడా సరైన పత్రాలు లేని వాళ్ళని వెనక్కి పంపిస్తా ఉన్నారు తప్ప అందరిని పంపించడం కాదు. రెండోది, ఇప్పుడు ఏ సంస్థ అయినా సరే ఈ ఉద్యోగి వల్ల మనకు ప్రయోజనం లేదు, భారమే అనుకున్నప్పుడు తొలగిస్తుంది. అలా సరైన పత్రాలు లేకుండా వెనక్కి వచ్చిన వాళ్లను, ఆ విధంగా ఉద్యోగంలో రాణించలేని వెనక్కి పంపించిన వాళ్ళను ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. ట్రంప్ వచ్చినాక వెనక్కిపోతున్నాను. గతంలో కూడా ఇట్లా చాలా మంది వచ్చినారు. ఈవెన్ ఇండియాలో కూడా చాలా సంస్థల్లో ఉద్యోగాలు తీసేస్తాయి. ఎందుకంటే ఇతను మనకు పని భారం అనుకున్నప్పుడు, పెద్దగా నైపుణ్యం లేదనుకున్నప్పుడు పక్కన పెట్టేస్తాయి. సో ఇప్పుడు ఆ కారణాలు చూపిస్తా ఉన్నారు. మీరన్నట్టు నిజంగా ఆ కారణంతో వెళ్ళిన వాళ్ళ సంఖ్య, వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఈ కారణాలతో అంటే అక్రమ వలసదారులు అన్నది వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగా ఖచ్చితంగా వాళ్ళు అక్రమ వలసదారులైనా, సరైన పత్రాలు డాక్యుమెంటేషన్ చూస్తున్నారా, ఒకవేళ అట్లా కూడా పంపిస్తున్నారు అన్నది ఎక్కడ మనకు డేటా కూడా అందుబాటులో లేదు. కానీ అక్కడ స్పష్టంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తా ఉన్నాం, సరైన పత్రం లేని వాళ్ళని వెనక్కి పంపుతా ఉన్నాం అని చెప్పడమే. సో దీనివల్ల అక్కడి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా జనరేట్ అవుతాయి, మనం అది ఒప్పుకోవాల్సింది. సార్ నిన్న కేటీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి, నిజంగా అవకతవకలు జరిగాయి,
కొన్ని సంవత్సరాలలో 2024లో ఇన్ని అంటే ఆగస్టులో ఇంతమంది అభ్యర్థులు ఉంటే ఆగస్టు దాటిన తర్వాత ఇంకొక రివాల్యుయేషన్ జరిగితే ఇంతమంది అభ్యర్థులు, లేదంటే ఆ సెప్టెంబర్ 9th కల్లా నిన్న జరిగినటువంటి అవకతవకల మీద కూడా హైకోర్టు అయితే విధించింది సార్, క్యాన్సిల్ చేసింది జనరల్ ర్యాంక్ లిస్ట్. నిజంగా పట్టపగలు గ్రూప్ 1 పోస్ట్ అంతా కూడా అమ్మేసుకున్నారు. దాని మీద నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. లేదంటే అదేవిధంగా హైకోర్టు కూడా పరిగణించి దాన్ని మీరు రీవాల్యుయేషన్ చేస్తారా, లేకపోతే రీకండక్ట్ చేస్తారా? ఐ మీన్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్ ఎలా చూస్తారు సార్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని, ఈ టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ని? లేదంటే నిజంగా జనరల్ ర్యాంకింగ్లో మేమంతా వచ్చేసాం, మేమంతా కూడా మా యొక్క లైఫ్ అచీవ్మెంట్గా చూసేటువంటి వాళ్ళకు ఇప్పటికే ఇంటర్వ్యూలు, పాడ్కాస్ట్లు, వాళ్ళ సక్సెస్ మంత్రాలంతా కూడా స్టూడెంట్స్ అంతా కూడా చేస్తున్నారు, వాళ్ళంతా ఫేమస్ అయ్యారు. రేపో మాపు డిప్యూటీ కమిషనర్లో, అడిషనల్ డైరెక్టర్ గారు, నేను ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్కి వెళ్ళాల్సినటువంటి నేను నాకు ఇలా బ్రేక్ పడ్డం ఇలా చూస్తారు. ఒక స్టూడెంట్స్ కార్నర్లో కావచ్చు, ఈ జడ్జిమెంట్ కార్నర్లో పాలిటిక్స్ వద్దు మనకు. అదే ఇప్పుడు మనం రాజకీయాలు పక్కన పెడితే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి రీవాల్యుయేషన్ చేయడం, లేదు అంటే మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. ఇవి తప్ప ఇవి ప్రత్యామ్నాయం లేవు. అవును. సో ఇక్కడ మరి కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంది, మరొక బెంచ్కి వెళ్తుందా, సుప్రీంకోర్టుకి వెళ్తుందా, అది మనకి ఇప్పుడు తెలియదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు అన్నట్టు మనం రాజకీయాలు మాట్లాడకూడదు అంటే రాజకీయ సంబంధం లేకుండా ఈ అంశాన్ని మాట్లాడలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నియామకాలు నిధులతోటే వచ్చింది. నియామకాల విషయంలో అన్ని ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఈ గ్రూప్ 1 అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మొట్టమొదటి నోటిఫికేషన్. 3 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు, 3 సార్లు క్లెయిమ్స్ అనేది జరిగింది. ఇప్పుడు మెయిన్స్ ఒకసారి జరిగిపోయింది, మళ్ళీ మెయిన్స్ 2 ఉంటుందా ఉండదా అని చూడు. అయితే మనకు డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. స్పష్టంగా కోర్టే చెప్పింది. కోర్టు చెప్పిందని మనం కాదనలేదు. అంటే ఏంటంటే లైక్ వాళ్ళు చెప్తున్న కారణం సహితంగా లేదు. ఒక కాలేజీలో సెంటర్ వేసినప్పుడు అక్కడ జెంట్స్ టాయిలెట్స్ ప్రాబ్లం అవుతుందని చెప్పడం అది సహేతుకమైన లేదు. అండ్ మోర్ ఓవర్ వరుస నంబర్ల వారికి ఒకే రకమైన ఒకే సెంటర్లో ఒకే రకమైన ర్యాంకులు రావడాన్ని కూడా దానికి సహేతుకమైన కారణాన్ని కమిషన్ చెప్పారని చెప్తాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సాధ్యమైనంత తొందరగా దీనికి పరిష్కారాన్ని చూపాలి. రీఇవాల్యుయేషన్ అయినా మళ్ళీ సేమ్ ఫలితాలు వస్తే మళ్ళీ అభ్యర్థులు వెళ్ళరా? సో అందుకని విద్యార్థులతో మాట్లాడలేదు ఇంతవరకు. విద్యార్థులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సింది. ఎందుకంటే చాలా టెన్షన్లో ఉన్నారు. మీరు అన్నట్టు ఎవరైతే అభ్యర్థులు దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారో వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. కానీ సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలు ఇచ్చి రేపు మాపం నేను అందుకోబోతున్నా అనుకున్న అభ్యర్థి వాళ్ళల్లో తీరని బాధ. ఇప్పుడు రీఎవాల్యుయేషన్ అయితే మళ్ళీ వస్తుందా రాదా, ఇంకా మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా, ఆ స్పిరిట్తోనే రాయగలుగుతాం. మళ్ళీ ఇట్లాంటి ప్రభావాలన్నీ కూడా ఉంటాయి. ఓకే. కాబట్టి అండ్ మోర్ ఓవర్ 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా సాధ్యమైన తొందరగా తన నిర్ణయాన్ని వెలువరించాలి. సో మళ్ళీ ఇంకొక బెంచ్కి వెళ్ళడం ఇదంతా ఒక తాత్సారం చేసే పద్ధతి. ఎందుకనంటే క్యాలెండర్ అమలు చేస్తామన్నారు, క్యాలెండర్ ఇప్పటివరకు అమలు కావడం లేదు. అండ్ కొత్త నోటిఫికేషన్లో వచ్చే దరిదాపు జాడ కనపడడం లేదు. యువత ఎప్పుడైతే అన్రెస్ట్ ఉంటుందో, గందరగోళంగా ఉంటుందో పరిస్థితులు తీవ్ర పరిణామాలు ఉంటాయి. మనం బంగ్లాదేశ్లో చూడవచ్చు, నేపాల్ చూడవచ్చు, శ్రీలంకలో చూడవచ్చు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అడుగులు అనేవి యువతకు అనుకూలంగా, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వాళ్ళకు అనుకూలంగా కొంత స్టెప్ వేయడం అన్నది ఒక మంచి పద్ధతిగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఓకే సార్, చెప్పండి, ఫైనల్గా చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి. ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కేటగిరీకి సంబంధించినటువంటి ఇప్పటి నుంచే దాదాపు ఇంటర్ నుంచి లేదంటే 10th క్లాస్ నుంచి వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేసేసి నేను ఇంటిగ్రేటెడ్గా కాలేజ్కి వెళ్తాను, లేదంటే ఎంపీసీతో పాటు, లేదంటే బైపీసీతో పాటు, సిఈసీ ఎంఈసీతో పాటు నేను యూపీఎస్సీ కోచింగ్కి వెళ్తాను, లేదంటే చదువుతాను అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనమంతా చూస్తాం. నిజంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదవకపోయినా, ఇంటిగ్రేటెడ్ కాలేజ్లో చదవకపోయినా, ఈ యొక్క తర్వాత ఆఫ్టర్ డిగ్రీ 2nd ఇయర్ ఆర్ 3rd సెమిస్టర్ వచ్చిన తర్వాత ప్రధానంగా యూపీఎస్సీ స్టూడెంట్స్ క్రాక్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, లేదంటే ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, మీ అమిగోస్ ఐఏఎస్ అకాడమీలో మీరు ప్రవేశపెట్టినటువంటి నూతన దానికి సంబంధించినటువంటి లెక్చర్స్ కావచ్చు, ఆ పోర్ట్ఫోలియో అంతా కూడా ఎలా ఉంటుంది ఒక్కసారి మా వ్యూవర్స్కి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ ఇంటర్లో వాళ్ళు ఈ సివిల్స్ని లక్ష్యంగా ఎంచుకుంటే అభినందనీయం. ఓకే. వాళ్ళు వేరే ఏం చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళ బుక్స్లో ఉండేవన్నీ కూడా ముందుగా బాగా తరోగా చదవాలి.
అవి సైన్స్ సబ్జెక్టులు కావచ్చు, సోషల్ సబ్జెక్ట్స్ కావచ్చు. ఓకే. సో ఇప్పుడు కూడా సివిల్స్ కోచింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైనా సివిల్స్ కోచింగ్ తీసుకొని వస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీఆర్టీ స్కూల్ బుక్స్ పర్ఫెక్ట్గా లేదా ముందుగా ఆ సెషన్సే చెప్పిస్తున్నారు. ఓకే. అంటే అవి అంత ప్రాధాన్యం ఉన్నవి. అండ్ రెండవది, సివిల్స్కు రావాలి అనుకుంటున్న అభ్యర్థి ప్రాథమికంగా ఏ అంశానికైనా సరే ఎందుకు ఏంటి అనే క్వశ్చన్ వేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఆన్సర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ క్వశ్చన్ వేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ చర్చ నేపాల్తో చేసినాం. నేపాల్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎంతకాలం ఉంటుంది, ఈ సమస్యకు పరిష్కారం ఏ దిశగా తీసుకెళ్ళాలి మనం, ఇట్లాంటి క్వశ్చన్స్ వేసుకుని వారికి ఆన్సర్ ఉండాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ క్వశ్చన్ చేసుకునే కెపాసిటీ ఉంటే సో మోర్ దాన్ ఎనఫ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వస్తుంటారో వాళ్ళ అకాడమిక్స్ పైన మాత్రం పూర్తి కమాండ్ పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే మనకు నానాటికి పోటీ పెరుగుతూ ఉన్నది. అండ్ ప్రతి ఒక్కరు ఉండే 1000-1500 పోస్టులు అందరికీ రాసేది లక్షల్లో ఉంటారు, అందరూ సెలెక్ట్ కాదు. ప్రత్యామ్నాయ కెరీర్ని ఎంచుకొని కూడా రావాల్సి ఉంటుంది ఎప్పుడు కానీ సివిల్ సర్వీసెస్ వస్తే. ప్రత్యామ్నాయ కెరీర్ అంటే ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎందుకంటే రకరకాల కారణాలు ఇక్కడ సక్సెస్ కాకపోవచ్చు, అలాగని ఇది టఫ్ అనేం కాదు. ఒక ప్లానెడ్ ప్రకారం చదివితే ఖచ్చితంగా విజయం అనేది ఉంటుంది. సో ఇక్కడ డిగ్రీ అయితే 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ అయితే 4 సంవత్సరాలు అయితే ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత అయినా సరే ఈ బేసిక్స్ అన్ని అప్పటి వరకు తరవుగా ఉంటే సో మోర్ దాన్ ఎనఫ్. అండ్ వాళ్ళు ముందుగా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసే ఆ ఇష్యూతో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా దాన్నే ప్రతి అంశాన్ని విశ్లేషించే స్థాయికి వెళ్ళగలగాలి. సో ఇక్కడ అమిగోస్ ఐఏఎస్లో కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ఎవరు మనకు లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్లో కూడా మళ్ళీ వాళ్ళు చదవకపోయినా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏమేమి చెప్పినారు అన్నది సుదీర్ఘంగా వాళ్ళ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాతనే ఈ మధ్యలోకి వచ్చేసరికి ఒక స్టూడెంట్ పొటెన్షియల్గా ఉండడం అనుకున్నప్పుడు వాళ్ళకి ఇన్కార్పొరేట్ చేస్తారనమాట ఈ కల్చర్ అంతా, ఏ విధంగా నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి, ఏ విధంగా ఆన్సర్ రాబట్టాలని చెప్పి. అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్న నేపథ్యంలో సక్సెస్ రేట్ కూడా అదే విధంగా ఉంటుంది. సబ్జెక్ట్స్ ఏంటంటే సబ్జెక్ట్స్ మీద అన్ని రకాల సబ్జెక్ట్స్ పైన వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే సైన్స్, దెన్ సోషల్ సబ్జెక్ట్స్ అంటే ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్. సైన్స్లో కూడా మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే బాటనీ అన్నీ ఒక సాధారణ మానవుడికి ఎంత మేరకు సైన్స్ అవసరమో అంత మేరకు అనమాట. ఈవెన్ ఎంబెడెడ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే అధునాతన శాస్త్ర సాంకేతికనాలు, ఇప్పుడు మీరన్న ఏఐ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, అవి కూడా ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఎప్పుడో పాతవి క్వశ్చన్స్ తీసుకొచ్చి అడగడం లేదు, మారుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎక్కడెక్కడ ఏ రంగాల్లో వస్తాను, ఈ రంగాల వల్ల ఉపాధికి పై ప్రభావం ఏంది, సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా వాళ్ళు చదవాల్సి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఈ బుక్లో మొత్తం ఉంటుందని ఎక్కడ సివిల్ సర్వీసెస్లో లేదు. కాబట్టి విద్యార్థి ఒక అంశం పైన అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అభిప్రాయం ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణమైన కంటెంట్ సేకరించుకునే విధానం అనమాట. అభిప్రాయాన్ని అని ఎందుకు చెప్తానంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉచిత పథకాలు ఇవ్వాలి అని చెప్పి ఒకరు అంటారు, ఇవ్వకూడదు అనుకుంటారు. అభ్యర్థికి స్పష్టమైన అభిప్రాయం ఉండాలా, ఉచిత పథకాలు ఉండాలా ఉండకూడదా, ఉంటే ఎందుకు ఉండాలి, దానికి సంబంధించిన డేటాను సేకరించాలి. ఉండకూడదు అనుకుంటే ఎందుకు ఉండకూడదు, సో అట్లా చేయాలన్నమాట. అంటే ఆ విధమైన కంటెంట్ని డెవలప్ చేసుకోవాలి. అంటే స్పష్టమైన అభిప్రాయంతో ప్రతి అంశం పైన, ప్రతి సామాజిక ఇష్యూ పైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీకున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, పిల్లలతో మీరు మమేకమై వాళ్ళకి చెప్తున్నటువంటి అన్ని విషయాలు కూడా మీ యొక్క క్లాసెస్లో చెప్పేటువంటి వెరీ కాస్ట్లీయెస్ట్ క్లాసెస్గా చెప్పేటువంటి మీ యొక్క అంశాలను కూడా మా వ్యూవర్స్కి చెప్పారు. నిజంగా మీ యొక్క టైం ఇచ్చినందుకు మీకంతా కూడా హిట్ టీవీ నిజంగా ధన్యవాదాలు చెప్తుంది. రైట్, ఇది ఫ్రెండ్స్, మనం ఎన్నో విషయాల మీద రోజు మాట్లాడుకుంటాం. లేదంటే ఆ యొక్క స్టేట్ జీడిపి కావచ్చు, జీడిపి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అంతా కూడా మన ద్వారా కొంటాం. మన ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఆ బయ్యర్ ఉండాలి, లేదంటే ప్రొడ్యూసింగ్ చేస్తే తప్పదు. మనం బయ్యర్ ఉంటే తప్ప ఆ ప్రోడక్ట్ వాల్యూ అనేది ఉండదు, మార్కెట్ అనేది ఉండదు. దానివల్ల వచ్చిన రెవెన్యూ మాత్రమే జిఎస్టీ రూపంలోనో, స్టేట్ జిఎస్టీ రూపం, సెంట్రల్ జిఎస్టీ రూపం, అక్కడ రాష్ట్రం కావచ్చు, ఇక్కడ దేశం కావచ్చు బలపడుతుంది. దానికి సంబంధించినటువంటి అవుట్కమ్స్, ఫెసిలిటీస్ కావచ్చు, శానిటైజేషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్, హెల్త్ అంతా కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం తనకంటూ ఉన్నటువంటి అన్ని లాంఛనాలతో బతికి, అంటే అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ తరతరాలుగా బతికితే మాత్రం ప్రజలు ఒక్కసారిగా తిరగబడితే జరిగినటువంటి పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. దాని బాబు చూసుకోవచ్చు.
నేపాల్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు శ్రీలంక కూడా కొంత మేరకు వచ్చింది. ఈవెన్ దో ఇండియాలో ఫార్మర్స్కి సంబంధించినటువంటి పంజాబ్ ఫార్మర్స్ అంతా కూడా మాకు సపరేట్ స్టేట్ కావాలంటే కొన్ని రోజులుగా, లేదంటే ఈ ఫార్మర్ సంబంధించినటువంటి ఎంఎస్పీ సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా మనకు వైరల్గా మారింది. కానీ నిలబడి కొట్లాడి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఏదైతే స్టాండ్ తీసుకున్నటువంటి కేంద్ర రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రాలతో బలంగా దాంతో ప్రభుత్వం మాత్రం బలపడిందని మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఇవంతా కూడా మీరు గమనించి అంటే ఏ ఒక్క రాష్ట్రానికి, ఈ యొక్క దేశానికి మనం దావతపడుతున్నటువంటి దేశ పౌరులుగా గౌరవిద్దాం. ఈనాటి ఎపిసోడ్ అంతా కూడా చూసినందుకు మరిన్ని అప్డేట్స్ కోసం కూడా చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.